Hi, this is Naresh Kumar. Welcome back. Maths Naresh E-Class. ఫస్ట్ టైం మన ఛానల్ మీరు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలానే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇవాళ డిగ్రీ ఫస్ట్ ఇయర్ సెమిస్టర్ 2కి సంబంధించిన మ్యాథ్స్లోని మేజర్ మైనర్ పేపర్కి సంబంధించిన యూనిట్ 2 ఆర్థోగోనల్ ట్రాజెక్టరీస్ అనే చాప్టర్కి సంబంధించిన ఆర్థోగోనల్ ట్రాజెక్టరీస్ ఇన్ కార్టీషియన్ కోఆర్డినేట్ సిస్టమ్ దానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ని డిస్కస్ చేద్దాం. ఓకే, సో ప్రాబ్లం ఏంటంటే ఫైండ్ ద ఆర్థోగోనల్ ట్రాజెక్టరీస్ టు ది గివెన్ ఫ్యామిలీ ఆఫ్ కర్వ్స్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0 వేర్ g ఈజ్ పారామీటర్. ఇక్కడ ఏదైతే పారామీటర్ ఉందో దానిని మనం ఎలిమినేట్ చేయాలి. ఓకే, ఆర్థోగోనల్ ట్రాజెక్టరీస్ ఇన్ కార్టీషియన్ కోఆర్డినేట్ సిస్టమ్ చేయాలి అంటే మనం కొన్ని వర్కింగ్ రూల్స్ని ఫాలో అవ్వాలి. ఏంటంటే ఫస్ట్ గివెన్ ఈక్వేషన్ రాసుకున్న ఇక్కడ సి ఉంది కదా, కొంతమంది సార్ సి ఇస్ ద పారామీటర్, సిని ఎలిమినేట్ చేయాలి సార్ అంటుంటారు. కాదు, ప్రాబ్లంలో ఏమి ఇచ్చాడు దాన్నే ఎలిమినేట్ చేయాలి. జీ పారామీటర్ అంటే వీ హ్యావ్ టు ఎలిమినేట్ జీ. ఓకే, సో ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఎక్స్తో డిఫరెన్షియేటింగ్ చేస్తాను. డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. ఎక్స్తోనే ఎందుకు చేయాలి, వైతో చేయొచ్చు కదా. ఈ మెథడ్ని సాల్వ్ చేయాలంటే వర్కింగ్ రూల్ అది, ఎక్స్తోనే డిఫరెన్షియేటింగ్ చేయాలి. చేసేసిన తర్వాత జీ అనే పారామీటర్ ఎలిమినేట్ అయిపోద్ది. అట్లా చేయాలి, జీ ఉండకూడదు. సో దాని తర్వాత dy బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ డిఎక్స్ బై డివైని సబ్స్టిట్యూట్ చేయాలంటే dy బై డిఎక్స్ ప్లేస్లో మైనస్ డిఎక్స్ బై డివైని సబ్స్టిట్యూట్ చేస్తే దాని తర్వాత అప్పుడు బెర్నౌలీస్ ఈక్వేషన్ లీనియర్ ఇన్ వై, లీనియర్ ఇన్ ఎక్స్, బెర్నౌలీస్ ఈక్వేషన్లో టైప్ 1 టైప్ 2 రావడానికి ఛాన్స్. మరి చూద్దాం ఎట్లా చేయాలో. సో ఫస్ట్ నేను ఇచ్చిన ఈక్వేషన్ రాస్తున్నా. గివెన్ ఫ్యామిలీ ఆఫ్ కర్వ్స్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0 దట్ ఈస్ టేకింగ్ యాజ్ 1 వేర్ g is the parameter. ఓకే, మనం చేయాల్సింది ఫస్ట్ ఏంటంటే ఎక్స్తో డిఫరెన్షియేటింగ్ చేయాలి. సో డిఫరెన్షియేటింగ్ ఈక్వేషన్ 1 with respect to x on both sides. xతో డిఫరెన్షియేటింగ్ చేస్తున్నాను. x స్క్వేర్ యొక్క డిఫరెన్షియేషన్ 2x అవుతుంది, ప్లస్ y స్క్వేర్ యొక్క డిఫరెన్షియేషన్ 2y. మళ్ళీ మనము yని x లాగా ఫీల్ అవుతున్నాం కాబట్టి yని xతో డిఫరెన్షియేటింగ్ చేస్తే dy బై dx ప్లస్ 2g అట్లనే ఉంటుంది. సో x యొక్క డిఫరెన్షియేషన్ 1 ఓన్లీ xతోనే చేయాలి. కాన్స్టెంట్ ఇక్కడ సి కాన్స్టెంట్ యొక్క డిఫరెన్షియేషన్ 0, సో దట్ ఈజ్ ఈక్వల్ టు 0. మీరు అబ్జర్వ్ చేస్తే అన్నిట్లో నుంచి తొందరపడి 2 క్యాన్సిల్ చేసేస్తారు. ఎస్, క్యాన్సిల్ అవుతుంది. మన టార్గెట్ అనేది g ఎలిమినేట్ అవ్వాలి. మీరు ఇక్కడ నుంచి g వాల్యూ కనుక్కొని మళ్ళీ మీరు ఇందులో అయినా సబ్స్టిట్యూట్ చేయొచ్చు. నంబర్ 1లో డైరెక్ట్గా పారామీటర్ ఎలిమినేట్ అవుతుంది. సో నేనేం చేస్తానంటే డైరెక్ట్గా ఇక్కడ నుంచి 2g వాల్యూ మనకు అవసరం వస్తుంది, 2g కనుక్కుంటా. ఆ 2gని డైరెక్ట్గా నంబర్ 1లో ఉందిగా సబ్స్టిట్యూట్ చేసేస్తా, పారామీటర్ ఫ్రీ అయిపోద్ది. g అనే పారామీటర్ ఉండకుండా ఆ ఈక్వేషన్ అనేది. ఓకేనా? సో 2g ఈజ్ ఈక్వల్ టు ఇవన్నీ రైట్ సైడ్కి తీసుకెళ్తే మైనస్ 2x మైనస్ 2y అగైన్ y dy బై dx వస్తుంది. ఓకేనా? ఎస్, ఇది 2g అన్నమాట. 2g ఇప్పుడు ఇట్లా కనుక్కున్న
2g వాల్యూని మనము ఎందులో సబ్స్టిట్యూట్ చేయాలి 1లో ఓకే ఎస్ 1లో సబ్స్టిట్యూట్ చేసేస్తే అప్పుడు ఇది g ఉండదు అనమాట ఓకేనా సబ్స్టిట్యూటింగ్ 2g value in equation ఎంత 1లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాను 1 implies చూడండి x² + y² దాన్ని అలానే రాస్తున్నాను ప్లస్ 2g డైరెక్ట్గా 2g వాల్యూని సబ్స్టిట్యూట్ చేయండి -2x - 2y ఇంటూ dy/dx ఓకే 2g పక్కన x ఉంది 2gx + c = 0 ఓకే ఎస్ ఇంకొద్దిగా సింప్లిఫికేషన్ చేద్దాం ఈ xతో ఈ 3 టర్మ్స్ని మల్టిప్లై 2 టర్మ్సే కదా 1 2 ఆ రెండింటిని మల్టిప్లై చేద్దాం x² + y² ఇక్కడ చూడండి ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 2x² అవుతుంది ఓకేనా ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 2x ఇంటూ x² ప్లస్ ఇంటూ మైనస్ మళ్ళీ మైనసే అవుతుంది 2xy ఇంటూ dy/dx ఓకే ప్లస్ c = 0 ఓకే x² - 2x² ఎంత -x². ఓకే ఫస్ట్ పాజిటివ్ టర్మ్ రాస్తున్నా సో y² - x² -2xy dy/dx ప్లస్ c = 0 ఓకే ఇప్పుడు ఇలా చేసిన తర్వాత మనం dy/dx ప్లేస్లో -dx/dyని రీప్లేస్ చేయాలి ఖచ్చితంగా సో దీనికి ఒక నంబర్ ఇస్తున్నాను 2 ఇస్తున్నాను పుట్ dy/dx = -dx/dy ఓకే సో 2 implies y² - x² -2xy ఇంటూ dy/dx ప్లేస్లో -dx/dyని రీప్లేస్ చేయాలి ప్లస్ c = 0 ఓకే సో నెక్స్ట్ స్టెప్ సో y² - x² ఇక్కడ మైనస్ 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 ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది 2xy dx/dy ప్లస్ c = 0 ఎస్ ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే చూడండి వేరియబుల్ని సపరేట్ చేసి ఇంటిగ్రేషన్ చేయాలి ఓకే అయితే ఇక్కడ వేరియబుల్ని సపరేట్ చేసి ఇంటిగ్రేషన్ చేయలేము సో నెక్స్ట్ ఏంటంటే ఇది లీనియర్ ఇన్ వైయా ఎక్సా బెర్నౌల్లీస్ ఈక్వేషన్ లాగా వస్తుందని ఎట్లా గుర్తుపట్టాలా మీకు చెప్పాను ఎక్స్ వేరియబుల్స్ ఎక్కువగా ఉంటే అది లీనియర్ ఇన్ వై అని వై వేరియబుల్స్ ఎక్కువగా ఉంటే లీనియర్ ఇన్ ఎక్స్ అని ఎక్స్ వై వేరియబుల్స్ సమానంగా ఉంటే అది బెర్నౌల్లీస్ అని చెప్పాను ఎస్ ఒక్కసారి చూడండి y వేరియబుల్ 1 టైం సో ఇక్కడ 1 టైం 2 టైమ్స్ x వేరియబుల్ 1 టైం 2 టైమ్స్ సో x 2 టైమ్స్ y 2 టైమ్స్ ఉంది డెఫినెట్గా దిస్ ఇస్ బెర్నౌల్లీస్ ఈక్వేషన్ ఓకే ఎస్ బెర్నౌల్లీస్ ఈక్వేషన్లో మళ్ళీ మీరు అబ్జర్వ్ చేస్తే dx/dy అంటే టైప్ 1 టైప్ 2 సార్ అని డౌట్ వస్తుంది కొందరికి చూడండి టైప్ 1 ఏంటంటే dx/dy ఇలా ఉంటుంది అనమాట లేకుంటే ఫస్ట్ dy/dx ప్లస్ p ఆఫ్ x ఇంటూ y ఈజ్ ఈక్వల్ టు q ఆఫ్ x ఇంటూ y పవర్ ఇది టైప్ 1 అన్నమాట అదే టైప్ 2 అంటే dx/dy ప్లస్ p ఆఫ్ y ఇంటూ x ఈజ్ ఈక్వల్ టు q ఆఫ్ y ఇంటూ x పవర్ n సో ఆల్రెడీ చూడండి ఇది ఇట్లనే ఉండనివ్వండి ఈ టర్మ్ అంతా రైట్ సైడ్ తీసుకెళ్ళండి 1 to 3 టర్మ్స్ సో అప్పుడు ఇది టైప్ 1 టైప్ 2 అంటే టైప్ 1 కాదు టైప్ 2 సార్ ఓకేనా మరి ఇక్కడ నుంచి బెర్నౌల్లీస్ ఈక్వేషన్ని మనం దాని యొక్క ప్రొసీజర్ని చేయాల్సి ఉంటుంది సో 2xy dx/dy
ఈజ్ ఈక్వల్ టు ఇంకా మిగిలిన వన్ అటు సైడ్ తీసుకెళ్తున్నా మైనస్ ఎక్స్ స్క్వేర్ రైట్ సైడ్కి వెళ్తే ప్లస్ అవుద్ది. ఫస్ట్ పాజిటివ్ టర్మ్ రాస్తున్నా, ప్లస్ వై స్క్వేర్ రైట్ సైడ్కి వెళ్తే మైనస్ వై స్క్వేర్, ఇంకా ప్లస్ రైట్ సైడ్కి పోతే మైనస్. ఓకే, సో అయితే చూడండి ఇంకొక చిన్న పాయింట్, 2xy dx బై dy ఉండాలి. p ఆఫ్ y ఇంటూ ఎక్స్, p ఆఫ్ y ఇంటూ ఎక్స్ లాగా ఉండాలి. q ఆఫ్ x ఇంటూ y పవర్ n లాగా ఉండాలి. సో అంటే ఇక్కడ చూడండి x వేరియబుల్ మాత్రమే ఉండాలి, సో y ఉండకూడదు అనమాట. సో y ఉండకూడదంటే yతో డివైడ్ చేస్తాం, ఎందుకంటే ఎక్స్ స్క్వేర్ని z అనుకుంటే దాని యొక్క డిఫరెన్షియేషన్ 2x, మళ్ళీ ఎక్స్ని వైతో డిఫరెన్షియేటింగ్ చేస్తే dx బై dy. కాబట్టి వై స్క్వేర్ని జెడ్ అనుకోకూడదు, ఎక్స్ స్క్వేర్ని జెడ్ అనుకోవాలి టైప్ 2లో అనమాట. అదే టైప్ 1లో వై స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు జెడ్ తీసుకోవాలి. టైప్ 1లో డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్, ఇక డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు వై, ఎక్స్ని వైతో చేయాలి. ఓకేనా, సో గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ వై ఉండకూడదు, సో 2x అంటే వైతో డివైడ్ చేద్దాము. 2x ఇంటూ డిఎక్స్ బై డివై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ బై వై మైనస్ వై స్క్వేర్ బై వై మైనస్ సి బై వై. ప్రతి ఒక్క టర్మ్ని డివైడ్ చేయాలి. ఓకేనా, వైతో డివైడ్ చేశాను. సో ఇప్పుడు చూడండి 2x ఇంటూ డిఎక్స్ బై డివై. ఇప్పుడు ఈ మూడిట్లో వై క్యాన్సిల్ కదా, ఏ టర్మ్ని లెఫ్ట్ సైడ్కి తీసుకెళ్ళాలి. నేను చెప్పాను ఇందాకే ఎక్స్ స్క్వేర్ని జెడ్ అనుకోండి, దాని యొక్క డిఫరెన్షియేషన్ 2x. సో యాక్చువల్గా డివై బై డిఎక్స్ బై డివై పి ఆఫ్ ఎక్స్ అండ్ వై ఇజ్ ఈక్వల్ క్యూ ఆఫ్ ఎక్స్ అండ్ ఎక్స్ పవర్ ఎన్. ఎక్స్ పవర్ ఎన్ అంటే ఎక్స్ స్క్వేర్ టర్మ్స్ ఉండకూడదు అనమాట. ఓకేనా, చివర్లో రైట్ సైడ్లో. బట్ ఈ రెండు మాత్రమే ఉండాలి. ఇది ఎక్స్ టర్మ్ కాబట్టి లెఫ్ట్ సైడ్కి తీసుకెళ్ళండి, మైనస్ ఎక్స్ స్క్వేర్ బై వై ఈజ్ ఈక్వల్ టు ఇంకా మిగిలిందంతా అట్లనే రాయండి. ఈ టర్మ్ ఈజ్ ఈక్వల్ టు రైట్ సైడ్లో ఉంది కాబట్టి అట్లనే రాస్తున్నాం, మైనస్ వై మైనస్ సి బై వై. ఓకే, ఇది దిస్ ఈస్ టేకింగ్ యాజ్ నంబర్ 2 ఇచ్చాము కదా, ఇది 3. ఓకేనా, సో ఇప్పుడు ఎక్స్ స్క్వేర్ని జెడ్ అనుకుంటాను, జెడ్ దాన్ని ఆ ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ జెడ్ని నేను వైతో డిఫరెన్షియేటింగ్ చేస్తాను, దాని యొక్క డిఫరెన్షియేషన్ చేస్తే ఇది వచ్చేస్తుంది అనమాట. అప్పుడు ఈ బెర్నౌలీస్ ఈక్వేషన్ నుంచి లీనియర్ ఇన్ వై ఎక్స్ లాగా మారిపోద్ది. ఓకే, చూద్దాం. లీనియర్ ఇన్ ఎక్స్ లాగా వచ్చేస్తుంది, ఎందుకంటే డిఎక్స్ బై డివై ఉంది కాబట్టి. ఎస్, పుట్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు జెడ్. ఇప్పుడు దీన్ని వైతో డిఫరెన్షియేటింగ్ చేయాలి టైప్ 2 అయితే, డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు వై ఆన్ బోత్ సైడ్స్. ఓకే, సో ఇక్కడ ఎక్స్ స్క్వేర్కి డిఫరెన్షియేషన్ 2x, మళ్ళీ ఎక్స్ని నువ్వు వైతో డిఫరెన్షియేటింగ్ చేస్తే డిఎక్స్ బై డివై. మళ్ళీ ఇక్కడ రైట్ సైడ్లో ఉన్న జెడ్ని ఎక్స్తో డిఫరెన్షియేటింగ్ చేస్తే జెడ్ని వైతో డిజెడ్ బై డివై. 2x ఇంటూ డిఎక్స్ బై డివై వచ్చింది కదా, ఇందులో సబ్స్టిట్యూట్ చేసి. ఓకే, ఎస్. సో నెక్స్ట్ 3 ఇంప్లైస్ డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేసేస్తున్నా. 2x dx బై డివై ప్లేస్లో dz బై డివై, dz బై డివై మైనస్ ఎక్స్ స్క్వేర్ బదులు ఏమనుకున్నాను జెడ్ బై వై. ఓకే, జెడ్ బై వై. సో కావాలంటే ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు జెడ్ అని నోట్ చేద్దాం, చివరిలో మనం జనరల్ సొల్యూషన్ కనుక్కునేటప్పుడు ఉపయోగించుకుంటాం. ఈజ్ ఈక్వల్ టు మైనస్ వై మైనస్ సి బై వై, రైట్ ఇట్ సేమ్, దాన్ని అలానే రాసే. ఓకే, ఎస్. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ డివై బై డిఎక్స్ పి ఆఫ్ ఎక్స్ ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు క్యూ ఆఫ్ ఎక్స్, ఇలా ఉంటే అది లీనియర్ ఇన్ వై అంటాము. డిఎక్స్ బై డివై ప్లస్ పి ఆఫ్ వై ఇంటూ ఎక్స్ ఉంటే అది లీనియర్ ఇన్ ఎక్స్ అంటాము. డిజెడ్ బై డివై పి ఆఫ్ వై ఇంటూ జెడ్,
is equal to q of y అంటే దట్ ఈజ్ ఎ లీనియర్ ఇన్ జెడ్ అంటాము. ఓకే, సో మీరు అబ్జర్వ్ చేస్తే ఇది లీనియర్ ఇన్ జెడ్ లాగా ఉంది. ఓకే, సో ఇప్పుడు దీనికి జనరల్ సొల్యూషన్ ని ఎట్లా కనుక్కోవాలి చూడండి. dz by dy p of y into z, dz by dy plus p of y into z is equal to q of y. అంటే ఇది లీనియర్ ఇన్ ఎక్స్ లాగా వస్తుంది అనమాట. ఓకేనా, సో వేర్ పి ఆఫ్ వై అండ్ క్యూ ఆఫ్ వై కనుక్కుంటాం. సో అలా కనుక్కున్న తర్వాత ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్కి ఫార్ములా రాస్తాం, ఈ పవర్ ఇంటెగ్రల్ పి ఆఫ్ వై డివై. సో జనరల్ సొల్యూషన్ ఏమవుతుందంటే ఇది లీనియర్ ఇన్ జెడ్ కాబట్టి జెడ్ ఇంటూ ఐఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఇంటెగ్రల్ క్యూ ఆఫ్ వై ఇంటూ ఐఎఫ్ ఇంటూ డివై ప్లస్ ఇది అనమాట. మనం లీనియర్ ఇన్ ఎక్స్ చేస్తాం కదా అట్లనే. ఓకే, ఎస్, అక్కడ ఎక్స్ బదులు ఇక్కడ జెడ్ అంతే. ఓకే, ఎస్, ఇప్పుడు ఒక లైన్ రాస్తున్నాను. దిస్ ఈజ్ ఏ లీనియర్ ఈక్వేషన్ ఇన్ జెడ్. కంపేర్ చేస్తున్నాను, కంపేరింగ్ ద అబోవ్ ఈక్వేషన్ విత్ దేంతో కంపేర్ చేయాలి, dz by dy ప్లస్ p of y into z is equal to q of y. ఖచ్చితంగా p of y q of y y వేరియబుల్స్ లోనే ఉండాలి, లేకుంటే కాన్స్టెంట్స్ లో అయినా ఉండొచ్చు. వేర్ p of y అంటే z కోఎఫిషియంట్ -1 by y, వేర్ p of y is equal to -1 by y. అదే విధంగా q of y is equal to -y minus c by y. ఓకే, ఎస్. ఇప్పుడు చూడండి, ఐఎఫ్ కనుక్కుందాం. ఐఎఫ్ కనుక్కోవడానికి ముందు ఇంటెగ్రల్ పి ఆఫ్ వై డివైని కనుక్కుందాం. సో ఇంటెగ్రల్ పి ఆఫ్ వై ఇంటూ డివై. సో ఫార్ములా ఇదే కదా. సో 1/x మైనస్ అవుట్ సైడ్లో రాయండి, 1/y డివై. ఇంటెగ్రల్ 1/x log x, ఇంటెగ్రల్ 1/y log y. సో మైనస్ log y. సో దీన్ని మనం log y ఇన్వర్స్ రాయొచ్చు. log x పవర్ mని m log x ఎలా రాస్తాము, ఆ m అనేది బేస్ అనేది పవర్ అవుద్ది. ఓకేనా, వైకి పవర్ అవుద్ది. సో అగైన్ -1 log y. ఎందుకు ఇలా రాస్తున్నామంటే ఈ పవర్ లాగ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్, ఈ పవర్ ఎప్పుడైనా లాగ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనుకోండి, ఈ లాగ్ క్యాన్సిల్ అయిపోయి ఎఫ్ ఆఫ్ ఎక్స్ మిగులుతుంది, అందుకోసం. ఓకే, ఇప్పుడు ఐఎఫ్ని క్యాలిక్యులేట్ చేద్దాం. IF is equal to e power integral p of y into dy. So that is equal to e power log y inverse. ఈ log క్యాన్సిల్ అయిపోతుంది, y inverse అంటే దాన్ని 1/y రాయొచ్చు. ఓకేనా, ఇది IF. ఇప్పుడు దీనికి ఒక నంబర్ 4 ఇస్తున్నా. ఓకే, సో ఈ 4కి జనరల్ సొల్యూషన్ కనుక్కుందాం. 3 అయితే 3. So general solution to equation 4 is, general solution to equation 4 is, ఇది linear in z కాబట్టి z into if is equal to integral q of y into IF into dy ప్లస్ సి ఆల్రెడీ ఉంది కాబట్టి C1 ఆల్రెడీ ప్రాబ్లంలో ఉందా లేదు కాబట్టి ఇక్కడ C1 యాడ్ చేస్తుంది. C1 అనే పారామీటర్. ఓకే, అందుకే ఇక్కడ కాన్స్టెంట్ ఆ సి వెరీ స్మాల్ వాల్యూ, సి కానీ C1 కానీ C2 కానీ అది. సో జెడ్ ఇంటూ ఐఎఫ్ అంటే ఇక్కడ ఇందాక అనుకున్న 1/y.
ఇంటెగ్రల్ q ఆఫ్ x అంటే ఇదో ఇక్కడ మైనస్ y మైనస్ సి బై వై ఇంటూ ఐఎఫ్ అంటే 1/y dy ప్లస్ సి. నెక్స్ట్ స్టెప్ చూడండి. సో ఇప్పుడు మైనస్ వైతో 1/y ని మల్టిప్లై చేస్తాం, మైనస్ సి బై వైతో 1/y ని మల్టిప్లై చేద్దాం. సో z/y ఈజ్ ఈక్వల్ టు మైనస్ y ఇంటూ 1/y dy. y క్యాన్సిల్ అవుద్ది. నెక్స్ట్ మైనస్ ఇంటూ ఇక్కడ ప్లస్ మైనస్ అవుతుంది, సి బై వై ఇంటూ 1/y dy ప్లస్ c1. సో z/y మైనస్ అవుట్ సైడ్ లో రాస్తున్న ఇంటెగ్రల్ dy ఇంకా మైనస్ సి కాన్స్టెంట్ ఇంటెగ్రల్ 1/y² dy ఇంటెగ్రల్ 1/x² dx మైనస్ 1/x 1/x² కి ఇంటిగ్రేషన్ మైనస్ 1/x మైనస్ 1/y² కి మైనస్ 1/y. ఓకే, వేరియబుల్ ఏదున్నా ఫార్ములా ఒకటే. సో z/y మైనస్ ఇంటెగ్రల్ dy అంటే y మైనస్ సి ఇంటూ 1/y² కి ఇంటిగ్రేషన్ మైనస్ 1/y ప్లస్ c1. సో z/y ఈజ్ ఈక్వల్ టు మైనస్ y, ఇక్కడ మైనస్ మైనస్ ప్లస్ అవుతుంది, c/y ప్లస్ c1. ఇంకొక 2 స్టెప్పులు చేయొచ్చు. ఎల్సిఎం చేద్దాం రైట్ సైడ్ లో ఉన్నదానికి. సో z/y ఈజ్ ఈక్వల్ టు ఎల్సిఎం y. ఓకే, దీనికి ఎల్సిఎం లేదు, ఎల్సిఎంతో మల్టిప్లై చేయండి. y ఇంటూ y² మైనస్ కాబట్టి మైనస్ y² ప్లస్ డినామినేటర్ సేమ్, ఎల్సిఎం సేమ్ కాబట్టి న్యూమరేటర్లో ఏముంది సి, దాన్ని అలానే రాయండి. మళ్ళీ c1కి ఎల్సిఎం లేదు, ఎల్సిఎంతో మల్టిప్లై చేయండి. ఓకేనా, c1y. సో మళ్ళీ y క్యాన్సిల్ డినామినేటర్లో, బట్ జెడ్ ప్లేస్లో మనం రీప్లేస్ చేద్దాము. సో జెడ్ బదులు x² ఇక్కడ నోట్ చేసాను చూడండి. x² ఈజ్ ఈక్వల్ టు మైనస్ y² ప్లస్ సి ప్లస్ c1y. సో x² ప్లస్ y² మైనస్ సి ఈజ్ ఈక్వల్ టు c1y. సో దిస్ ఈస్ ద రిక్వైర్డ్ ఆర్థోగోనల్ ట్రాజెక్టరీ టు ది గివెన్ ఫ్యామిలీ ఆఫ్ కర్వ్స్. ఈ మైనస్ y² ఇటు సైడ్ వస్తే ప్లస్, సో ప్లస్ మైనస్, ఇంకా ఇది ఇట్లనే ఉంటుంది. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. బై.